సరే సరే, ఇప్పుడు నాకేం ప్రమాదం లేదు కదా, నువ్వు జరిగింది మర్చిపో. ఇంతకీ నీ రీసెర్చ్ ఏమైంది? వెళ్ళిన పని పూర్తయిందా? అయ్యయ్యో, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆవిడెవరూ కాదు, ఐశ్వర్య గారికి యాక్సిడెంట్ అయితే కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్లారు కదా, ఆవిడ్ని. కానీ ఆవిడ కావాలనే ఎడమకాలు ముందు పెట్టి మరీ వచ్చింది. అంటే ఆవిడ ఈ ఇంటి శ్రేయస్సు కోరుకోవడం లేదన్నమాట. అమూల్య ఆవిడ్ని చూడనప్పుడు ఆవిడ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్, తన పెదాల్లో ఉన్న నవ్వు అన్నీ విషపూరితంగా మారిపోయాయి. అంటే ఆవిడ కావాలని నటిస్తుందన్నమాట. ఇంటికొచ్చిన ఏ అతిథికైనా మనం జ్యూస్ ఇస్తే మన ప్రేమను కోరుకునే వాళ్లైతే హ్యాపీగా జ్యూస్ తాగుతారు. కాని ఆవిడ పళ్ళు బిగబెట్టి మరీ జ్యూస్ తాగిందావిడ. ఎదుటి వాళ్ళకి హాని చేయాలనుకున్న వాళ్ళు అలాగే జ్యూస్ తాగుతారు. ఆవిడ విషయంలో మీ అంచనాలన్నీ తప్పు. ఇక చాలా ఆపండి. చూడమూల్య, నేనంచనా వేయడం కాదు, నువ్వు అంచనా వేయకుండా ఎవరికి దగ్గరవుతున్నావో వాళ్ళు నిన్ను ముంచేస్తారు. చివరికి నిన్ను బలిపశువుం చేస్తారు. లోకంలో ఉన్న మనుషులందర్నీ మనం గుడ్డిగా నమ్మేయకూడదు. సువర్ణ చెప్తుంటే వినిపించుకోవేంట అమూల్య? ఎవరిని గుడ్డిగా నమ్మేయకూడదు. ఈవిని కూడా ఇలా గుడ్డిగా నమ్మి నానెత్తిని తీసుకొచ్చి పెట్టాం. షటప్! అసలేంటి నువ్వు? నన్ను అమూల్యని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అసలేమనుకుంటున్నావు నువ్వు? ప్రతిరోజు పూట పూటకి గంట గంటకి ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉన్నావు. ఇక భరించడం నా వల్ల కాదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఏది జరిగితే అదే జరుగుతుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. ఆగండి పార్థు గారు. వెళ్ళిపోవాలా? నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆగమని చెప్తున్నాను కదా. సువర్ణ గారు, మీరింకేం మాట్లాడకండి. మీరు లోపలికి వెళ్ళండి. పార్థు గారు, మీరు పైన గదిలోకి వెళ్ళండి. అమ్మో, అత్తయ్య గారు మావయ్య గారు వచ్చే వరకు ఏదో విధంగా నేనే అడ్జస్ట్ అయ్యి వీళ్ళని అడ్జస్ట్ చేసి వీళ్ళకు దారి చూపించి నా దారి నేను చూసుకుంటాను. మేడం, మేడం, రౌడీలను పురమాయించాను. మీరు ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు ఆ అమూల్యను తీసుకుని ఆ చోటుకు వచ్చి రక్త తర్పణం చేస్తారు. చూడు మేనేజర్, 100 మంది రౌడీలు వెళ్లినా అమూల్యని తీసుకురావడం అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే అమూల్య అనేది ఒక శక్తి, ఒక ధైర్యం, ఒక ప్రళయం. తనకి రక్షణ కవచంగా ఏదో శక్తి ఉంది. అందుకే తెలివిగా నెమ్మదిగా నమ్మించి అమూల్యని అక్కడికి తీసుకువెళ్ళి సిద్ధాంతి గారు చెప్పినట్టు రక్త తర్పణం చెయ్యాలి. మేడం, ఈ పని తొందరగా జరగాలి. ఎందుకంటే
తొందరగా పని మొదలు పెట్టకపోతే మనకు రోజుకు 5 లక్షల వరకు నష్టం వస్తుంది. సరే, అంతా నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. ఫ్రెండు, ఇంకా మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పార్థు గారు ఆయన జీవితానికి సంబంధించి కొన్ని దాచేస్తున్నారు. ఆయన ఏం దాస్తున్నారు అని అడిగే హక్కు మనకు లేదు కదా ఫ్రెండు. ఎందుకంటే నేనేమీ కోట్ల కట్నం తీసుకొని ఇక్కడికి రాలేదు. పోనీ ఒక మహారాజు గారు ఒక పేదరాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఇక్కడికి రాలేదు. నా అవసరం ఆయనకి చెప్తే ఆయన దాన్ని అర్థం చేసుకుని నా మెళ్ళ తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. పెళ్లి చేసుకున్న 10 రోజులకే నాకు విడాకులిస్తారనుకుంటే సంవత్సరం దాటినా అది జరగడం లేదు. మనం ఇంకిక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఫ్రెండు. ఆ స్థానాన్ని ఇప్పుడొచ్చిన అమ్మాయికి ఇవ్వడమే కరెక్ట్. ఏంటి ఫ్రెండు, ఆట తిరిగిపోయావేంటి? చెప్తున్నాను కదా, ఆయనకొక ఫ్యామిలీ సెట్ అయింది. ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. నేను బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండు. ఇక్కడ రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి ఫ్రెండు. ఇంతకు ముందు పార్థు గారి మనసు నాకు తెలుసు ఫ్రెండు. కానీ ఆవిడ ఇంట్లోకి వచ్చాక పార్థు గారి మనసులో కూడా ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. నాకు ఆయనకి మధ్య ప్రేమ లేకపోవచ్చు, కానీ మా ఇద్దరి మధ్య అపురూపమైన స్నేహం ఉంది. ఇద్దరం ఒకరికొకరు చాలా అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి పార్థు గారిలో ఇప్పుడేదో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ సువర్ణ వచ్చినప్పటి నుంచి ఆయన నన్ను ఎందుకో పక్కన పెడుతున్నారనిపిస్తోంది ఫ్రెండు. ఆయన నిర్ణయాలు, ప్రవర్తనలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఏమో, నన్ను శాశ్వతంగా దూరంగా పెట్టాలనుకుంటున్నారేమో, చెప్పలేం కదా ఫ్రెండు. ఆయన మంచి మనసుకి ఒక మంచి అమూల్యగానే కనిపిస్తాను తప్ప ఎప్పటికీ ఆయన ఇష్టపడి ప్రేమించేంత అపురూపంగా అయితే కనిపించలేను కదా. అత్తయ్య గారు, మావయ్య గారు వచ్చాక ఈ ఇంటి కోడల్ని వాళ్ళ వారసురాల్ని అప్పగించాకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ బాగా ఆలోచించి చూస్తే ఇప్పుడు వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తోంది ఫ్రెండు. కొత్తగా వచ్చిన సువర్ణను చూసావు కదా, పొమ్మనకుండా పొగ పెడుతున్నట్టు ప్రవర్తిస్తోంది. ఎలా ఉండమంటావు ఫ్రెండు? నన్ను అర్థం చేసుకోవా ఫ్రెండు? అయ్యో ఫ్రెండు, ఫ్రెండు, యమ మాట వింటావా లేదా? ఫ్రెండు, నా మాట వింటే నాతో పాటు రా, లేదంటే నీ ఇష్టం, వెళ్ళిపో. మనం వెళ్ళిపోతున్నాం ఫ్రెండు, అంతే. నువ్వు పాలు తాగి రెడీగా ఉండు. నేను వెళ్ళి లగేజ్ సర్దుకొని రెడీ అయ్యి వస్తాను. మనం వెళ్ళిపోదాం. హలో, ఓకే, రేపు ఆఫీస్కి వచ్చాక చెక్ చేసి పంపిస్తాను. అమూల్య, కాఫీ తీసుకురా త్వరగా. ఏంటమూల్య, కాఫీ ఎలా ఉంది? టేస్ట్ మారిందేంటి? కాఫీ చేసే హ్యాండ్ మారితే టేస్ట్ మారదా మరి? నువ్వా?
నేనే. నిన్నెవరు కాఫీ పెట్టమన్నాడు? ఇంతకీ అమూల్య ఎక్కడా? ఆవిడ మహాభక్తురాలు కదా, ఏ గుడికెళ్ళిందో లేక విరక్తి కలిగి ఏ ఆశ్రమానికి వెళ్ళిందో. కాదు, శాశ్వతంగా ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి వెళ్ళింది. వెళ్ళిపోవడం ఏంటి? ఉంది కదా ఓ మహాతల్లి, ఆవిడగారే అలా వెళ్ళిపోయేలా చేశారు. ఊరికే రెచ్చిపోయి మాట్లాడుకో. అమ్ములు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నది నిజం కాదా? ఏంటమూల్య అయితే? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ మాట వల్లే కదా ఈ అమ్మాయిని ఇంట్లో ఉండనిచ్చానా? ఇప్పుడు నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఈ అమ్మాయిని ఇక్కడ ఉండనిస్తానని ఎలా అనుకుంటున్నావు? ఏదైతే అది అయింది. మెడ పట్టుకుని బయటికి గెంటేసేవాడిని. అమూల్య నీకు కూర్చోడానికి చోటిస్తే ఇప్పుడు అమూల్యని బయటికి పొమ్మని స్టేజ్కి తీసుకొస్తావా? ఇంకా చాలా ఆపుతారా? నేనెందుకు అమూల్యని పొమ్మంటానండి? ఈ అమూల్య ఎలాగూ ఇక్కడే ఉంటుందని నేను మెంటల్ గా ప్రిపేర్ అయి వచ్చినప్పుడు నేనెందుకు అమూల్యని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్తాను? ఏంటమూల్య, నేనేమన్నా అన్నానా? నిన్ను మెడబెట్టుకుని బయట గెంటేశానా? చూడండి, ఎప్పుడో ఈయన గాని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఈయన దగ్గరికి వస్తే ఈ గ్యాప్ లో ఈయన గారు పద్ధతిగా ఉంటారని అనుకుంటానా? ఆయన సంగతి నాకు తెలుసు కదా. కనీసం 5-6 సెటప్లు పెట్టే ఉంటాడని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఈ అమూల్య పార్దు గారికి 2వ భార్యగానో 3వ భార్యగానో ఉండొచ్చు, ఉంటుంది. అంతేకాని నా సైడ్ నుంచి అయితే ఏ ప్రాబ్లము లేదు. ఆవిడ ప్రాబ్లంగా ఫీల్ అయితే నేను చేసేదేం లేదు. నాకెందుకో అనిపిస్తుంది అమూల్య వెళ్ళిపోవడానికి కారణం ఇంకేదో అయ్యుంటుందని. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఒప్పందాలు ఏం లేవు కదా? వాళ్ల మధ్య ఏ అగ్రిమెంటు ఏ ఒప్పందము లేదు, అర్థమైందా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే మరి. ఖచ్చితంగా మీరందరూ ఏదో విషయం దాచేసి ఏవేవో నాటకాలు ఆడుతున్నారని నాకు చాలా అనుమానంగా ఉంది. ఐశ్వర్య గారు, ప్లీజ్ అండి, మీరు ఊరుకోండి. అత్తయ్య మామయ్య గారు వచ్చాక అందరం కలిసి డిస్కస్ చేసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. అంతవరకు మీరందరూ ఓపికగా ఉండండి. సరే అమూల్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏయ్, ఏమనుకుంటున్నావు? నాటకాలు అనుమానాలు అంటూ నోటుకొచ్చినట్టు వాగుతున్నావేంటి? అసలేంటి న్యూసెన్స్? వేలాడుతున్న గెలకలేని బాధ కొబ్బరి చెట్టుకి ఎందుకన్నట్టు అమూల్య చెప్పింది కదా, అత్తయ్య మావయ్య వచ్చాక ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని. ఇంకా మీరెందుకు ఇలా రెచ్చిపోతున్నారు? చూడు, అమూల్య నీకు సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి నువ్వెంత రెచ్చిపోతున్నా పార్తూ చూస్తూ ఊరుకుంటున్నాడు. ఎప్పుడైతే అమూల్య సపోర్ట్ నీకు లేకుండా పోతుందో అప్పుడు నువ్వు కూడా ఇక్కడ లేకుండా పోతావు. ముందు నువ్విక్కడ పోకుండా చూసుకో. వెళ్ళి నీ పాన్ చూసుకో. ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వచ్చేయడమే.
ఐశ్వర్య, తనని నువ్వు పట్టించుకోకు. పట్టించుకోకపోతే ఎలారా పార్దు? అమూల్య అన్యాయమైపోతుంది. పట్టించుకుంటా, దీని సంగతి తేలుస్తా. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. చిట్టు తల్లి, అమ్మని చూడు చూడు. అమ్మా అను అను. ఏంటి హేమంత్, అలా డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదు లావణ్య, నాకు బానే ఉంది. మరెందుకు అలా డల్గా ఉన్నావు? ఏం లేదులే లావణ్య. సరే హేమంత్, అమ్మా నాన్న మార్కెట్కెళ్ళి ఇంకా రాలేదు. వంట స్టార్ట్ చేయాలి. కాసేపు పాపం తీసుకోవా? సరే ఇవ్వు. ఆవిడికి మోక్షం కలగబోతోందని మీరు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు నాయనా. నువ్వేమీ ఆందోళన చెందకు. అమ్మ తలరాత ప్రకారం 6 నెలల్లో ఖచ్చితంగా ఒకటి జరగబోతుంది. అమ్మ ఇప్పుడున్న ఈ శరీరంతో ఉంటుందా లేదా, లేక అదృశ్య రూపంలో ఉంటుందా లేదా, మరెక్కడికైనా వెళ్తుందా, ఇవన్నీ మర్చిపో. ఆ స్వామి ఆలోచించొద్దని మరీ మరీ చెప్పాడు, కానీ వదినమ్మ విషయంలో ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. లావణ్యది అమూల్య వదినది అపురూపమైన బంధం. ఇంకో 6 నెలల్లో వాళ్ళ అక్క అందరికీ దూరం అయిపోతుందంటే లావణ్య అస్సలు భరించలేదు. హేమంత్, కాసేపు పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆడిస్తూ ఉండొచ్చు కదా? ఇదిగో కాఫీ. లావణ్య, ఏంటి హేమంత్? ఒకసారి ఇలా రా. ఏంటి? ఏం లేదు లావణ్య, ఒక విషయం చెప్పు. ఏంటి హేమంత్? ఏంటో త్వరగా చెప్పు హేమంత్, వంట చేయడానికి లేట్ అవుతుంది. అది మనకేమైనా ఫారెన్ వెళ్ళే అవకాశం వస్తే వెళ్ళిపోదామా? ఏంటి లావణ్య, ఏం మాట్లాడవేంటి? నేను యుఎస్ నుంచి వచ్చాను కదా, ఒకవేళ మా కంపెనీ మళ్ళీ యుఎస్కే రావాలంటే వెళ్ళాలి కదా, ఏమంటావు? లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావు? రా కూర్చో. లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటిది లావణ్య, నేను ఇప్పుడు ఏమన్నా నన్ను ఏడుస్తున్నావు?
హేమంత్, అయ్యో ఏంటిది లావణ్య, ఏం చేస్తున్నావు? మా అక్కను వదిలి నేను దూరంగా ఉండలేను హేమంత్. మా అక్క హైదరాబాద్ లో ఉన్నా, నేను ఊర్లో ఉన్నా, అక్కడి నుండి ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరమైనా మా అక్కని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూసుకోవచ్చని నేను అనుకునేదాన్ని. ఇప్పుడు మనం ఫారెన్ వెళ్ళిపోతే మా అక్కకి దూరం అయిపోతాను హేమంత్, దూరం అయిపోతాను. మా అక్కని చూడాలనిపించినప్పుడు వచ్చి చూడలేను హేమంత్. ప్లీజ్ హేమంత్, మనం ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. నీకు నాకు పాపకి సరిపడంత ఇన్కమ్ ఉంటే చాలు హేమంత్, ఇక్కడే బ్రతికిద్దాం. అంతేగాని మా అక్కను వదిలి నేను ఎక్కడికి రాలేను హేమంత్. చిచి, మీ అక్క చెల్లెల్ని విడదీసేంత దుర్మార్గుడే కాదు నేను. మీ అక్క మీద నీకెంత ప్రేమ ఉందో, నీ మీద మీ అక్కకి ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, సరేనా? గుడ్, వెళ్ళి వంట స్టార్ట్ చేయి. నువ్వన్న అత్తారిల్లు వేరు, నేనన్న అత్తారిల్లు వేరు. కావాలంటే చూడు, మీ అత్తింటి వాళ్ళు వస్తున్నారు.